జగదీష్ ఉపేంద్ర దగ్గరికి వచ్చి ఆ రామచంద్రయ్య ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది కదా, అక్కడికి వెళ్దాము, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ టైంలోనా సార్ అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. దాంతో జగదీష్ ఒక పని చేయాలని మనసుకి అనిపించినప్పుడు ఆ పని ఎప్పుడైనా సరే పూర్తి చేయాలి, టైం చూడకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఉపేంద్ర జగదీష్ ఇద్దరు కలిసి రామచంద్ర ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు చామ్, బాబు ఆ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది, అప్పుడు నేనే రామచంద్రయ్య కూతుర్నని తెలిసిపోతుంది, వెళ్దాం పదండి బాబు అని చెప్పి చామంతి ప్రేమ్ని తీసుకుని వాళ్ళతో పాటు ఆ ఇంటికి వెళ్తుంది. ఆ ఇల్లు మొత్తం కూడా ఉపేంద్ర తగలబెట్టి చేయడంతో ఇల్లంతా కూడా పాడుబడిన ఇంటిలాగా అయిపోతుంది. వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా కాలిపోయి అక్కడ అంతా కూడా బూడిద ఉంటుంది. ఇదేంటి చామ్, ఇల్లేంటి ఇలా అయిపోయిందని చెప్పి ప్రేమ్ చామ్ని అడుగుతూ ఉంటాడు. దాంతో చామ్, ఏం చెప్పమంటారు బాబు, ఈ ఉపేంద్రే రాజుగారిని రాణిగారిని చంపేసింది చాలక మా నాన్నను కొట్టి మమ్మల్ని ఊరి నుండి పారిపోయేలాగా చేసి మా ఇంటిని కూడా తగలబెట్టించాడు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక వాళ్లకు అక్కడ మొత్తం కూడా బూడిద ఉండడంతో, సార్ ఈ బూడిదలో ఏముంటుంది సార్, అన్ని వస్తువులు కూడా కాలిపోయాయి, మీకేం ఆధారం దొరుకుతుందని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. నాకు తెలిసి మనం ఇక్కడికి రావడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, టైం వేస్ట్ సార్ అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. దాంతో జగదీష్, కాలిపోని ఆధారాలు ఏమైనా ఉంటే దొరికే అవకాశం ఉంది కదా ఉపేంద్ర, అందుకే వెతుకుతున్నాను అని చెప్పి వెతకడం మొదలు పెడతాడు. ఇక ఇంతలో ప్రేమ్ చామ్కి ఒక ఐడియా ఇస్తాడు. చామ్, ఇప్పుడు ఉపేంద్ర తన గదిలో లేడు కాబట్టి రాజుగారిని రాణిగారిని చంపింది అతనే అని మనకి క్లియర్గా తెలుస్తుంది కదా, మరి అటువంటప్పుడు మనం అతని గదిలో వెతికితే ఏదైనా ఆధారం దొరకొచ్చేమో, ఇతను ఎలాగూ ఇక్కడే ఉన్నాడు కాబట్టి మనం త్వరగా వెళ్ళి అతని గదిలో వెతుకుదాం పద చామ్, ఆధారం దొరికితే మీ నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకుని రావచ్చు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. దాంతో అవును బాబు వెళ్దాం పదండి అని చెప్పి చామ్ ప్రేమ్ ఇద్దరూ కలిసి ఉపేంద్ర గదిలో ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. ఇక ఎక్కడ ఏమీ దొరకకపోవడంతో అక్కడున్న డబ్బాని కోపంగా ప్రేమ్ ఒక్కతను తంతాడు. ఇక దాంతో ఆ డబ్బా ఎగిరి పడుతుంది. ఇక ఆ డబ్బాని చూడగానే చామ్కి అనుమానం వస్తూ ఉంటుంది. బాబు ఇదేదో కెమికల్ డబ్బా లాగా ఉంది కదా, రాజుగారిని రాణిగారిని చంపడానికి ఆ ఉపేంద్ర పసుపులో కెమికల్ కలిపాడని బాబాయ్ చెప్పాడు, అంటే ఖచ్చితంగా అది ఈ కెమికలే అయి ఉంటుంది అని చెప్పి చామ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్, అవును చామ్ నువ్వు గెస్ చేసింది కరెక్టే, ఇది చాలా డేంజరస్ కెమికల్, దీంతోనే ఆ ఉపేంద్ర ఈ మర్డర్ చేసుంటాడు అని చెప్పి ఈ డబ్బా మీద ఖచ్చితంగా వాడి ఫింగర్ ప్రింట్స్ ఉండే ఉంటాయి, ఈ డబ్బాని మనం జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి, ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే ఖచ్చితంగా అప్పుడు ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా బయటపడతాయి, అప్పుడు ఉపేంద్రని కోర్టులో ప్రొడ్యూస్ చేయించి మీ నాన్నను నిర్దోషిగా విడుదల చేయించవచ్చు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఆ ఉపేంద్ర వచ్చే టైం అయింది, ఆ డబ్బా తీసుకొని జాగ్రత్తగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదచామని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. మరోపక్క రామాదేవికి నిద్ర పట్టకపోవడంతో జగదీష్ గదిలోకి వచ్చేసరికి జగదీష్ ఉండడు. ఇదేంటి ఈ టైంలో అన్నయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి రమాదేవి నెమ్మదిగా కిందకు వస్తుంది. మరోపక్క రామచంద్రయ్య ఇంటి దగ్గర ఒక ఫోటో దొరకడంతో ఆ ఫోటోని చూసి జగదీష్ ఉపేంద్ర ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక వెంటనే ఆ ఫోటో తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఏంటన్నయ్య ఈ టైంలో ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇంటికి వచ్చిన జగదీష్ని ఉపేంద్రని అడుగుతూ ఉంటే అప్పుడు ఏవైనా సాక్ష్యాలు దొరుకుతాయేమోనని ఆ రామచంద్ర ఇంటికి వెళ్ళామమ్మా అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు. ఇక రామాదేవి, ఏవైనా సాక్ష్యాలు దొరికాయా అన్నయ్య చెప్పు అని అంటూ ఉంటే ఒక్క సాక్ష్యం దొరికిందమ్మా అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు. చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఒక ఫోటో దొరకడంతో ఆ ఫోటోని జగదీష్ రామాదేవికి చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో కేవలం రామచంద్రయ్య ఫోటో మాత్రమే ఉంటుంది, మిగతా ముగ్గురు ఫోటోలు కూడా కొద్ది కొద్దిగా కాలిపోయి ఉంటాయి. ఇవేంటి వీళ్ళ 3 ఫోటోలు మాత్రమే కాలిపోయాయి, ఇప్పుడు
ఈ రామచంద్రయ్య భార్య పిల్లలు ఎవరో ఎలా ఉంటారో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆ ఫోటోని అలాగే తీక్షణంగా చూస్తూ ఉంటుంది. చామంతి కాళ్ళకున్న పట్టీలను చూసిన రమాదేవి, ఈ పట్టీలను నేను ఎక్కడ చూశాను, ఈ బట్టలు, ఈ పట్టీలు ఇవన్నీ కూడా బాగా తెలిసిన మనిషిలాగా అనిపిస్తుంది అని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో చామంతిలో భయం మొదలవుతుంది. అమ్మగారికి నా గురించి నిజం తెలిసిపోయేలా ఉంది బాబు అని చెప్పి చామ్ అంటూ ఉంటే, ప్రేమ్ నువ్వేం టెన్షన్ పడుకు చామ్, ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి చామంతి మెడలో ఉన్న లాకెట్ వైపు చూస్తూ ఉంటుంది. ఈ లాకెట్, ఈ పట్టీలు ఇవన్నీ కూడా బాగా చూసిన మనిషివే అనిపిస్తున్నాయి అని చెప్పి రమాదేవి కాసేపు ఆలోచించి అవి చామంతి అన్న విషయం గుర్తు చేసుకుంటుంది. అన్నయ్య, ఇవన్నీ నేను ఎక్కడ చూశానో ఇప్పుడే గుర్తొచ్చింది. ఇవన్నీ మన పని మనిషి చామంతి దగ్గర చూశాను. తన మెడలో కూడా అచ్చం ఇటువంటి లాకెటే ఉంటుంది, తన దగ్గర కూడా అచ్చం ఇటువంటి పట్టీలే ఉన్నాయి. అంటే ఆ చామంతిని రామచంద్ర కూతురు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని, వాళ్ళ అమ్మని బతకనివ్వను, చంపేస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చామంతి భయంతో వణికిపోతూ ఉంటుంది. ప్రేమ్ బాబు అర్జెంటుగా అమ్మని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, అమ్మని కాపాడుకోవాలి అని చెప్పి చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడున్న ఫ్లవర్ వాస్ కింద పడిపోతుంది. ఇక సౌండ్ వినగానే రమాదేవి, జగదీష్, ఉపేంద్ర వీళ్ళందరూ కూడా ఎవరది అంటూ పరుగులు తీస్తూ ఉంటారు. ప్రేమ్, చామ్ ఇద్దరు కూడా అక్కడి నుండి కారులో పారిపోతారు. ఈ రాజ్మహల్కి ఎవరు వచ్చారని ఉదయం నుండి నాకు అనుమానంగా ఉంది మేడం. ఖచ్చితంగా వాళ్ళెవరో కానీ మనల్ని ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చారు. మన ప్లాన్ గురించి కూడా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామచంద్రయ్య బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పి జీవితాంతం వాడికి శిక్ష పడాల్సిందే అని రమాదేవి అంటూ ఉంటుంది. ప్రేమ్, చామ్ ఇద్దరు కూడా చాలా దూరం పారిపోయి అక్కడి నుండి వచ్చేస్తారు. ఇక చామంతికి ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. కూల్గా ఉండు చామ్, ఏం కాదు, నేను ఉన్నాను కదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే, రమాదేవి అమ్మగారికి నేనే రామచంద్రయ్య కూతుర్నని తెలిసిపోయింది, ఇక నన్ను బతకనివ్వరు, చంపేస్తారు అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చామ్, నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు, నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను, నువ్వు కూల్గా ఉండు. ఇప్పుడు మన ముందుంది మీ నాన్నగారి కేసు. మీ నాన్నగారిని ముందైతే నిర్దోషిగా మనం బయటకు తీసుకొని రావాలి అని చెప్పి ఇక వాళ్ళకు దొరికిన ఒక డబ్బాని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. ఇక కోర్టులో రామచంద్రని ప్రొడ్యూస్ చేయబోతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ రామచంద్రయ్య తరపున వాదిస్తూ ఆ డబ్బాని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రాజ్మహల్లో ఉంటున్న ఉపేంద్రని ఈ మర్డర్ చేశాడు, పసుపులో కెమికల్ని కలిపి ఈ మర్డర్ ప్లాన్ చేశాడు. కానీ ఆ ఇంట్లో పనిచేస్తున్న రామచంద్రయ్య పూజ జరిగేటప్పుడు ఉపేంద్ర కుట్ర తెలియక కెమికల్ కలిపిన పసుపుని తీసుకురావడం వల్ల ఆ పసుపు పూజకు ఉపయోగించిన కొద్దిసేపటికే వాళ్ళిద్దరూ కూడా మంటల్లో కాలిపోయారు. ఆ విధంగా ఉపేంద్ర ఇదంతా చేసి అమాయకుడైన రామచంద్రయ్య మీద నేరాన్ని నెట్టేశాడు. కావాలంటే ఈ డబ్బా మీదున్న ఫింగర్ ప్రింట్స్ కూడా చూడండి యువర్ ఆనర్ అని చెప్పి ప్రేమ్ కోర్టులో కేసు వాదిస్తూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ సాక్ష్యాలు చూపెట్టడంతో ఉపేంద్ర ఫింగర్ ప్రింట్స్, ఈ ఫింగర్ ప్రింట్స్ టాలీ అవుతున్నాయా లేదా చెక్ చేసి రామచంద్రని నిర్దోషిగా విడుదల చేయమని ప్రేమ్ జడ్జి గారికి చెబుతూ ఉంటాడు. ఇక జడ్జి గారు కేసు మొత్తం విన్న తర్వాత ఆ ఫింగర్ ప్రింట్స్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయిస్తున్నామని చెప్పి ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు కేసు వాయిదా వేస్తున్నట్టుగా జడ్జి గారు చెబుతారు. ఇక దాంతో ప్రేమ్ చామ్తో నువ్వేం టెన్షన్ పడకు చామ్, ఖచ్చితంగా రిజల్ట్ మనకి పాజిటివ్గానే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక చామ్ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఏ వైపు నుండి ఏ ప్రమాదం వస్తుందోనని
చాలా భయంగా ఉంది బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. మా నాన్న నిర్దోషిగా విడుదల అవ్వడానికి ఎంతో సాయం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ బాబు. మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలో కూడా తెలియడం లేదు అని చెప్పి ప్రేమ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మరో పక్క రోజా రమాదేవికి నా గురించి తెలిసిపోయిందా, ఎలాగైనా రామచంద్రయ్య కూతురు గురించి తెలుసుకోవాలని వెళ్ళింది అని చెప్పి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రమాదేవి, జగదీష్ వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత హర్ష, ఎక్కడికి వెళ్ళావు రామా, నిన్నటి నుండి లేవు అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదండి, సిటీ అవుట్స్కట్స్లో మనం ఒక కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, అక్కడికి వెళ్ళాను. నేను అన్నయ్య వాటికి సంబంధించిన పనులే చూసుకుంటున్నాం అని చెప్పి అబద్ధం చెప్తుంది. ఇక తర్వాత జగదీష్, రమాదేవి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజా దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటూ అది ఎంత దారుణంగా మనల్ని మోసం చేసింది అన్నయ్య అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, అవునమ్మా అని జగదీష్ అంటూ ఉంటాడు. అయితే నా గురించి తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి రోజా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు, దాని ప్రాణాలు తీయాలి. ఆ రామచంద్రయ్య కుటుంబం మొత్తం కూడా నాశనం అవ్వాలని చెప్పి రమాదేవి కోపంగా మాట్లాడుతూ ఉంటే రోజా భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక దాంతో జగదీష్, అమ్మ, ఆ చామంతి ముందుగానే ప్లాన్తోనే ఈ ఇంట్లో పని మనిషిగా చేరిందేమోనని నాకు అనుమానంగా ఉంది. నీ గురించి, నీ గతం గురించి పూర్తిగా ఆ చామంతికి తెలిసే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే, నా గతం గురించి తెలిసిన ఎవరు కూడా బతకూడదన్నయ్య, దాన్ని ఊరికే వదిలిపెట్టాను, ఖచ్చితంగా దాని ప్రాణాలు తీస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, ఇక రోజా, అంటే వీళ్ళకి తెలిసింది నా గురించి కాదనమాట, చామంతి గురించి అనమాట. ఇప్పుడు చామంతి దొరికిపోతే నెక్స్ట్ నేను కూడా దొరికిపోతానా, చామంతి ప్రాణాలు తీయాలని ఈ రమాదేవి అనుకుంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ నా ప్రాణాలు కూడా తీస్తుందా అని చెప్పి రోజా ఇప్పుడు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.